పెద్ద వ్యవసాయ సహకార సంఘం. కాని రైతులకు మాత్రం ఇబ్బందులే మిగులుతున్నాయి. రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 7 గ్రామాల రైతులు ఉన్నారు. ప్రస్తుతం వరి నాట్ల సీజన్ కావడంతో రైతులు తీవ్రంగా యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సొసైటీలోకి కేవలం 560 యూరియా బస్తాలు మాత్రమే వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. ఇటీవల ప్రభుత్వం సొసైటీల పాలకవర్గాన్ని రద్దు చేసి ప్రత్యేక అధికారులను నియమించినప్పటికీ రంగంపేట సొసైటీపై మాత్రం పర్యవేక్షణ లోపించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు బయట ఫర్టిలైజర్ డీలర్ వద్ద బస్తాకు 30 రూపాయలు అదనంగా చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే విషయంపై ప్రశ్నించిన రైతులకు సంబంధిత సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి నిర్లక్ష్యంతో రైతులకు మేలు జరుగుతుందా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే యూరియా బస్తాలు సరఫరా చేసి తమను ఆదుకోవాలని రంగంపేట రైతులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. యూరియా ఉందా? ఎప్పుడు వస్తుంది? ఇంతకుముందు ఎంత వచ్చింది లోడు?